2008లో శ్రీను వైట్ల నాగార్జున కాంబినేషన్లో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ సినిమా కింగ్. కామెడీ అయితే మేజర్ హైలైట్. శ్రీను వైట్ల గురించి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే అవుట్డేటెడ్ అయిపోయాడు, కానీ ఒకప్పుడు కల్ట్ కామెడీ మూవీస్ తీసినాడు. ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసినారు. బాద్షా సినిమాలో ఆర్జీవిని ఇన్స్పైర్ అయ్యి రివెంజ్ నాగేశ్వరరావు అనే కామెడీ క్యారెక్టర్ క్రియేట్ చేసినారు కదా. అట్లానే కింగ్ సినిమాలో కూడా ఒక ఐకానిక్ క్యారెక్టర్ రియల్ లైఫ్ ఫిలిం సెలబ్రిటీ నుండి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారంట. అదే బ్రహ్మానందం గారు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య క్యారెక్టర్. ఈ క్యారెక్టర్కి ఇన్స్పిరేషను ఎవరో కాదు, తెలుగులో ఒకప్పుడు నంబర్ 1 పొజిషన్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. ఈ సినిమా వచ్చిన కొత్తలో పెద్ద కాంట్రవర్సీనే నడిచింది. అంటే మూవీ లవర్స్ అందరూ ఎక్కడున్నా కూడా వాళ్ళ మధ్య డిస్కషన్ ఇదే, అసలు ఆ క్యారెక్టర్ ఎవరిని చూసి రాసుకున్నారు అని. ఫిలిం సర్కిల్లో అయితే ఇంకా ఎక్కువ. కొంతమంది అయితే తెలియక తమనన్నని అనుకుంటారు, ఇంకొంతమంది అప్పట్లో చక్రి గారిని లేకపోతే కోటి గారినేమో అనుకున్నారు. కానీ వీళ్ళందరూ కాదు, ఈ జయసూర్య క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ మణిశర్మ గారే. ప్రూఫ్ ఏంటంటారా? కింగ్ సినిమాలో హైలైట్ సీన్ ఇది. ఈ సీన్లో జయసూర్య క్యారెక్టర్ ఒక పాట పాడతారు, జాగ్రత్తగా గమనించండి. ఆ పాట విని పక్కనే ఉన్న వేణుమాధవ్ బ్యాచ్ జయసూర్య పాడింది సొంత పాట కాదు, దాని ఒరిజినల్ అని చెప్పి వేరే పాట పాడతారు. లో జయసూర్య క్యారెక్టర్ పాడిన పాట హిందీ సినిమాలో గ్యాంగ్స్టర్లో యా అలీ అనే ఒక సాంగ్, చాలా పాపులర్ సాంగ్. ఇప్పుడు ఈ పాటకి మణిశర్మకి లింక్ ఏందిరా అంటారా? ఈ కింగ్ సినిమా డైరెక్టర్ శ్రీను వైట్ల గారి ముందు సినిమా దుబాయ్ సీను, ఆ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు, మన మణిశర్మ గారే అన్నమాట. సో ఇప్పుడు లింక్ అర్థమవుతుందా? ఆ మొత్తం మళ్ళీ తెలిసినట్టుంది కాపీ కొట్టినాడని చెప్పి ఆ మొత్తం సిచ్యువేషన్ని తీసుకొని కింగ్ సినిమాలో ఇట్లా ఒక క్యారెక్టరే క్రియేట్ చేసేసినాడు. ఆ సినిమాతోనే లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి గారు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినారు. మీరు గమనిస్తే కింగ్ సినిమాలో ఈ జయసూర్య క్యారెక్టర్ పక్కన ఉండేది కూడా రామజోగయ్య శాస్త్రి గారే. సో ఇట్లా అన్ని డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్కి ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్స్పిరేషన్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చాలా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల గారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆ క్యారెక్టర్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇన్స్పిరేషను, కాకపోతే కొంచెం మాత్రమే రియల్, మిగతా అంతా ఫిక్షనల్ అని చెప్పి అన్నారు. పేరు అయితే రివీల్ చేయలే. అదంతా పక్కన పెడదాం. ఒక పెద్ద ఫిలిం డైరెక్టర్ అయ్యండి, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మీద ఇలాంటి క్యారెక్టర్ క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మోరల్ ఆస్పెక్ట్లో మనకు డౌట్. కాకపోతే నార్మల్ ఆడియన్స్లో చూస్తే బ్రహ్మానందం గారు చేసిన సినిమాల్లో ఖచ్చితంగా ఈ సినిమా టాప్ 5లో ఉంటుంది. అంటే అంత మంచి క్యారెక్టర్ పడింది. ఈ క్యారెక్టర్ అంత పేరు తెచ్చిపెట్టింది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకుండా మనం నవ్వుతూనే ఉంటాం. అంటే అట్లా తీసినారు ఆ డైరెక్టర్. సో గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉన్నాయి. సో క్రియేటివిటీలో మారల్ వాల్యూస్కి ప్లేస్ ఉండదు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్.